అమరావతిలో రాజధానిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. త్వరలో అన్ని భవనాలు జీఏడీకి అప్పచెప్పేస్తామని నారాయణ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే. పార్వతి మంత్రి నారాయణ అయితే ఈరోజు అమరావతి రాజధానిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌నైతే పరిశీలించారు. ఎంతవరకు ఆ భవనాల పనులు ఎంతవరకు సాగుతున్నాయి? భవనాల నిర్మాణాలు ఏ దశకి చేరుకున్నాయి? ఏంటి అనేది కూడా ఆరా తీశారు. అయితే ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే పూర్తి చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే పనులు పూర్తవుతాయని అయితే స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. అమరావతిలో జరుగుతున్న పనులపై కూడా పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారని, ఆ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయని, నిర్మాణాల పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయని, ఎక్కువ మందిని కార్మికుల్ని మోహరించి పనులు చాలా వేగంగా జరుపుతున్నారని, సదరు కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా చాలా వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆహ్, మొత్తంగా 30,750 మంది రైతులు 35,000, 17,000 ఎకరాల రాజధానికి భూములిచ్చారని చెప్పుకొచ్చారు. అయితే 34,525 ఎకరాలకు సంబంధించి రైతులకి ఫ్లాట్స్ ఇవ్వడం జరిగిందని కూడా స్పష్టం చేశారు. 34,525 మంది ఎకరాలకి రైతులకు ఫ్లాట్స్ ఇచ్చామని, ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఫ్లాట్స్ ఇచ్చామని చెప్పారు. కేవలం ఇక 674 మంది రైతులకు మాత్రమే ఫ్లాట్స్ ఇవ్వాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షం చేస్తున్న ఏదైతే వైసీపీ ఉందో, వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని, మేమందరికీ ఫ్లాట్స్ ఇస్తున్నామని చెప్పిన మంత్రి నారాయణ అయితే స్పష్టం చేశారు. ఇంకా 674 మంది రైతులకు మాత్రం ఫ్లాట్స్ ఇవ్వాలని, త్వరలోనే వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసేస్తామని, చాలా వేగంగా ఫ్లాట్స్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుందని, ఫ్లాట్స్ డెవలప్ చేయటం, మెరకలు తోలటం గాని, ఫ్లాట్స్‌ని అభివృద్ధి చేసి వాళ్ళకి కేటాయించడం గాని జరుగుతుందని చెప్పారు. కావాలనే కొందరు అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఈ సందర్భంగానైతే మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్, 98.06 రైతులకు ఫ్లాట్స్ కేటాయించడం జరిగిందండి. 98% మంది రైతులకి ఫ్లాట్స్ కేటాయించేసామని, మిగతా రైతులు కొందరు కోర్టులకు వెళ్ళటం వల్లే కొన్ని కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆగి ఉన్నాయని, వారికి కూడా త్వరలోనే ఏదైతే వివాదాలున్నాయో, ఆ వివాదాలన్నీ ముగిసిపోగానే ఫ్లాట్స్ అప్పగించడం జరుగుతుందని, వారి ఫ్లాట్స్ కేటాయించేసి వారికి కంప్లీట్ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే భూములిచ్చాము, ప్రభుత్వం ఫ్లాట్స్ ఇవ్వలేదని ప్రచారం చేసేవాళ్ళు నిజాలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆయన ఒక హెచ్చరిక లాంటి వ్యాఖ్య అయితే చేశారు. భూములిచ్చాము, ప్రభుత్వం ఫ్లాట్స్ ఇవ్వట్లేదని ప్రచారం చేసేవాళ్ళున్నారు కొంతమంది. వాళ్ళంతా కూడా వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాలు తెలుసుకోవాలని కూడా నారాయణ ఒక విమర్శ చేశారు. ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారని చెప్పుకోవచ్చు. లాటరీ ద్వారానే ఫ్లాట్స్ కేటాయించాం తప్ప ఎవరికీ వ్యక్తిగతంగా మేము ఈ ఫ్లాట్ ఇస్తాం, ఆ ఫ్లాట్ ఇస్తాం అని చెప్పటం గాని, ఎవరికీ వ్యక్తిగతంగా మేము ఫ్లాట్స్ ఇవ్వలేదు అని చెప్పనైతే నారాయణ స్పష్టం చేశారు. అలా త్వరలోనే అన్ని భవనాలని ఏదైతే కంప్లీట్ అవుతున్నాయో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, మిగతావన్నీ ప్రభుత్వ అధికారులకు సంబంధించిన భవనాలు కావచ్చు, అన్నీ కూడా పూర్తి కాగానే త్వరలో అన్ని భవనాలని జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ అయితే స్పష్టం చేశారు. అమరావతి రాజధాని పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసేదానికైతే విశ్వ ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు పార్వతి.